2036 ఒలింపిక్స్ లో తెలంగాణ పార్ట్ ఏంటి? 2029 జాతీయ క్రీడలకు తెలంగాణ వేదిక కాబోతోందా? హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ రేంజ్ ఫిల్మ్ స్టూడియో రాబోతోందా? బీసీ రిజర్వేషన్లపై కేంద్రం తాజా వైఖరి మారిందా? ఇలా బిగ్ సైజ్ క్వశ్చన్ మార్కులతో సగం క్లారిటీలతో నిండిపోయింది సీఎం రేవంత్ ఢిల్లీ డైరీ. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. తొలి రోజు సోమవారం రేవంత్ ఢిల్లీ టూర్ స్పోర్టివ్ గా సినిమాటిక్ గా సాగింది. క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయతో భేటీ అయిన రేవంత్ తెలంగాణలో జాతీయ అంతర్జాతీయ క్రీడా పోటీల నిర్వహణకు ఛాన్స్ ఇవ్వాలని రిక్వెస్ట్ పెట్టుకున్నారు. 40వ జాతీయ క్రీడల నిర్వహణకు తెలంగాణను వేదిక చేయాలని కోరారు. ఈ ఏడాది జనవరిలో 38వ నేషనల్ గేమ్స్ ఉత్తరాఖండ్లో జరిగాయి. 2027లో జరిగే జాతీయ క్రీడలకు మేఘాలయ వేదిక కానుంది. 2029లో జరిగే 40వ జాతీయ క్రీడలకు తమకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ సీఎం అర్జీ పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. 2036లో దేశంలో నిర్వహించే ఒలింపిక్స్ లో కనీసం 2 ఈవెంట్స్ తెలంగాణకు కేటాయించాలని కూడా కేంద్ర మంత్రి కోరారు. తెలంగాణలో క్రీడాభివృద్ధికి 100 కోట్ల నిధులివ్వాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. భువనగిరిలో సింథటిక్ అథ్లెట్ ట్రాక్, రాయగిరిలో స్విమ్మింగ్ పూల్, పాలమూరు యూనివర్సిటీలో సింథటిక్ అథ్లెట్ ట్రాక్, కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో మల్టీపర్పస్ హాల్, హైదరాబాద్ హకీంపేటలో ఆర్చరీ రేంజ్, సింథటిక్ హాకీ ఫీల్డ్, ఎల్బీ స్టేడియంలో స్క్వాష్ కోర్ట్, గచ్చిబౌలిలో హాకీ గ్రౌండ్ ఆధునీకరణ, నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో సింథటిక్ అథ్లెట్ ట్రాక్. రేవంత్ వినతుల చిట్టాలో ఇవన్నీ ఉన్నాయి. అటు తెలంగాణ సీఎం రేవంత్ ని కలిశారు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్. తెలంగాణలో యానిమేషన్, VFX, AI సదుపాయాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో స్టూడియో నిర్మాణానికి అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. సీనియర్ క్రికెటర్ కపిల్ దేవ్ కూడా రేవంత్ తో భేటీ అయ్యారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు తెలంగాణలో క్రీడాభివృద్ధికి సంబంధించిన అన్ని విషయాల్లో భాగస్వామినవుతానని కపిల్ దేవ్ ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కూడా ఢిల్లీలోనే ఉంటారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశమై రక్షణ శాఖ భూముల బదలాయింపు, రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకునే విషయంలో జరుగుతున్న జాప్యంపై చర్చిస్తారు. ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి JP నడ్డాతో కూడా రేవంత్ కి అపాయింట్మెంట్ ఉంది. ఈ ఏడాది కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల సరఫరాపై మాట్లాడతారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయడంపై చర్చిస్తారు. కేంద్ర మంత్రి అమిత్ షాతోనూ రేవంత్ రెడ్డి భేటీ అయి బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై చర్చించే అవకాశం ఉంది.